ఒక్క పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? 2 పెగ్గులు కొట్టి బోర్లా పడుకో, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలా ఎంత తిరుగుతుందో. నీడ ఇప్పుడు నీడంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరొద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, 3 పూట్ల ఫుల్ గా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన పాడుగాను. నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు. ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చావు? ఇందులో ఉంది. పెట్టెలోనా? మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది? వంగినప్పుడు చనిపోయినట్టుందే. పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. ఏమైంది? ఏంటి ఇది? కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట గాడిద గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడినమ్మా నేను. సరోజ, ఇవన్నీ నాకు నచ్చవు. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో. ఓం హ్రీం క్రీం శ్రీం. నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక. లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? ఏమా బట్టలొతుకుమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కులుకుతున్నావా? అందరూ నిద్రపోయాకొస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మెషిన్ కొనిచ్చే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను. స్వామి, రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా. పోవే. రండి బాలక, రండి. మిమ్మల్ని ఇది వరకు ఎక్కడో చూశానే. కుమారా, ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనచో కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళ? అవును. నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసుపాదాను కదా? ఏసెందుకు బాబు? పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఎందుకంటే తర్వాత కుంభమేళ వంగబెట్టి కొట్టిన తబలా అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో తరిమేస్తాను. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాను సుబ్రహ్మణ్యం. గుమ్మడికాయ ఎందుకు టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా? ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో, ఇందులో తడిబట్లు వెళ్ళారే. నా రేంజ్ కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? రేంజా? డాడీ మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, డాడీ బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి. ఇదేంటి ఇడ్లీ గుడ్డనా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్, ఓవర్గా ఉంది కనుక అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చాప తెచ్చి ఇక్కడ. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్ష స్వామి. ఫ్రాడ్ వాయిస్ అని సుబ్రహ్మణ్య వినిపించుకోడు. సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. ఓం నమ శివాయ. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తానరా. అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో, హే శకుంతల, ఎలా ఉన్నావు? బాగున్నాను. రారా రండి. వేణు, దివ్య రామ్మా. నమస్కారం. అందరూ వచ్చేసారా? బాగున్నాను, రామ్మా.
కూర్చో. నమస్కారం బామ్మ. కూర్చోండి. కూర్చోండి వేణు. అమ్మా ఎలా చూసినా మీకు పెళ్లి చూపులు చూసే టైం మిగిలినట్టే. మహా తొందరగా కడిగేసి వేడిగా ఉన్నప్పుడు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. మనోహర్ బాబుకి పెళ్లి జరుగుతుందని సంతోషమే మొహంలో కనిపించట్లేదే. ఒకవేళ నీకు నచ్చలేదా అలా చంద్రముఖిలాగా రియాక్షన్ ఇవ్వటం వదిలేసి చక్కచగా తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఏ కాఫీ చేయడం తెలుసు తీసుకెళ్ళి ఇవ్వడం తెలీదా? వంట చేయడమే నా డ్యూటీ, సప్లై చేయడం నీ డ్యూటీ. నాకిక్కడ ఎంత పనుందో తెలుసా? ఏంటి అలా చూస్తున్నావు? ఒక్కటే నొస్స. పెళ్లి కూతురికి ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఉండి ఆవిడ ఇంప్రెస్ చేసి మన చేతిలో ఉంచుకుంటేనే కదా మన ఫ్యూచర్ కి మంచిది. ఎందుకంటే ఎలా చూసినా ఇంటి మేనేజ్మెంట్ ఆవిడ చేతికే కదా వెళ్లేది. నీకంటే సమస్య లేదు, పెళ్ళై భర్తింటికి వెళ్తావు. నేను ఇక్కడే ఉండి పట్టపోసుకోవాలి కదా. అబ్బా నోరు తెరిస్తే ముయ్యడు కదా. మహా ఏంటి? అలాగే మేడంతో, అదే పెళ్లి కూతురుతో కాఫీని సుబ్రహ్మణ్యం సారే పెట్టాడని కొంచెం నొక్కి చెప్పు. సరే సార్ కట్ చేసి సుబ్రహ్మణ్యం పెట్టాడని చెప్పు. ఎవరైనా పైకి వస్తున్నాడంటే ఓర్చుకోలేరు కదా. మేము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి, శ్రీశైలం అని ఊరూరు తిరుగుతున్నారు. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. ఏంటి శకుంతల, ఫ్రెండ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకు? ఆయనకివ్వు. వారికివ్వు. దివ్య తీసుకో, మహా కాఫీ బాగుంటుంది. మహా మనో మేడ మీద ఉంటాడు, వెంటనే కిందకు రమ్మని చెప్పమ్మా. అమ్మ కిందకి రమ్మని చెప్పింది. ఏంటి ఇంకా మను రాలేదు? మనో చాలా సిగ్గుపడుతున్నట్టున్నాడు. మనమే పైకెళ్ళి చూసొద్దాం. రండి చూద్దాం. అయ్యో దయచేసి వదలండి. ఇదే సరైన టైం మన విషయం గురించి చెప్పడానికి. రా అందరితో చెప్పేద్దాం. రాజ్యం తన కొడుకుని బుద్ధిమంతుల్లా పెంచిందని అందరూ చెప్తుంటారు, అది కరెక్ట్ గానే ఉంది. అందరి ముందు చెప్తాను, నిన్నే లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాడు కూడా ఈ కాలం పిల్లలు చేసే తమాషాలు, చిలి పనులు అన్ని చేస్తాడు. మా అమ్మ ఒక్కదాని మాట కోసం మన ఇద్దరి జీవితాల్ని నాశనం చేసుకోలేం. రా అందరితో చెప్పేస్తాను. వెళ్ళి చెప్పండి, నేను చెప్తాను. నాకేం ఇష్టం లేదు, వద్దన్నా వినిపించుకోవట్లేదని. నేను తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సిగ్గుపడి ఆవుల కొట్టాయిలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు కలలో కనిపించారని ఏవేవో చెప్పావు, ఈ రోజు దూరంగా వెళ్తున్నావే. షేవింగ్ క్రీమ్ తో పళ్ళు తోముకున్నా. ఇలాంటివి ఇంకా చాలా విషయాలున్నాయి ఆయన గురించి చెప్పడానికి. అలాగా అందరూ వస్తున్నారు. ఎవరొస్తే ఈ రోజు అటో ఇటు తేలాలి. నీలా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని దాచుకోవడం నా వల్ల కాదు. దయచేసి వదలండి, వదలండి. నేను ఇవన్నీ స్పోర్టివ్ గానే తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తారు? మనో ఏంటి? ఓ కాఫీ పడిందా? సరే సరే మీరు రండి. మహా అదంతా కాస్త క్లీన్ చేయమా. బాగున్నావా మనో? మను తనే దివ్య. హలో. హాయ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో ఎంబీఏ చదువుతుంది. కాలేజ్ లో తను కల్చరల్ సెక్రటరీ. కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రకరకాల కేకులు తయారు చేస్తుంది. చాలు చాలు, అన్నీ నువ్వే చెప్పేస్తే తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చెప్పని వేణు, మనమ్మాయే కదా. ఇద్దరూ కావాలంటే ఒంటరిగా మాట్లాడుకొని మనం వెళ్ళి కింద వెయిట్ చేద్దామా? మనో ఇదిగో నీ పేరేంటి చెప్పారు కదా, త్వరగా తుడిచేసిరా. ఏమైంది మహా? ఏమైంది? ఏం లేదు. కాదు, ఏదో జరిగింది.
నీ నోరు అబద్ధం చెప్తోందని నీ కళ్ళు ఏడుస్తున్నాయి చూసావా? అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను మనశ్శాంతిగా ఉండేది ఈ వంటగదిలోనే. నువ్వు వచ్చిన తర్వాత అది పోయింది. కలుసుకోవాలని రాసి పెట్టుంటే కలుసుకుంటారు. నేనెందుకు పానకల్లో పుడకలా? మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. ఏంటి వెళ్ళిపోదామా? నువ్వింతకు ముందు ఉండేవాడివే. టీ కొట్లో పొగచూరిన పాత గొడవలు గుర్తున్నాయా? ఇప్పుడున్నాయో లేవో? ముందు ఆ కళ్ళద్దలాయంతో చెప్పాలి. వేకువజామున అభిషేకం నుంచి సాయంత్రం పూజ వరకు రోజు నిన్ను చూసి నమస్కరించి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరానని. ఏమా మహా, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను మూర్ఖమాధవరా అంటూ ఉంటారు. వాళ్ళు ఎలా అని అనుకోవచ్చు. నువ్విలా మాట్లాడటం బాధేస్తుందమ్మా. వేస్తుంది. రండి, సరైన సమయానికే వచ్చారు. నేను ఇక్కడి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే. ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చస్తావా? ఏమా, ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇళ్లే నీకు స్వర్గం అన్నావు. నీ చెల్లెలు ఆపరేషన్ ఖర్చుల కోసం అని చెప్పి బామ్మ దగ్గర ఇప్పుడే 15,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నాను. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మహాలక్ష్మి, ఏడవకమ్మా. మన తాహతికి ఇలాంటి కలలు రాకూడదమ్మా. దయచేసి ఈ విషయాన్ని బయటెక్కడా చెప్పకమ్మా. ఇంత జరిగిన తరువాత ఇక ఇక్కడ నువ్వు ఉండలేవని నాకు తెలుసమ్మా. ఇటువంటి రక్షణ ఉండే చోటు నీకు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందుకు తగిన శక్తిని తప్పకుండా సుబ్రహ్మణ్యం నీకు ఇస్తాడమ్మా.